ఇచ్చిన హామీలన్నీ బీజేపీ నెరవేరుస్తుంది. ఢిల్లీలో సంకల్పత్ 3వ భాగాన్ని విడుదల చేసిన అమిత్ షా. అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు ఇస్తాం. మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. విజయసాయిరెడ్డి రాజీనామాకు ఆమోదం. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ప్రకటన. హైదరాబాద్ పాత బస్తీలో ఫుట్పాత్లపై ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా. బండ్లగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు స్పెషల్ డ్రైవ్. భారీ బందోబస్తు మధ్య తొలగింపు ప్రక్రియ. సంగారెడ్డి మున్సిపల్ అధికారుల నిర్వాకం. గణతంత్ర దినోత్సవ ఆహ్వాన పత్రికలో తలకిందులుగా జాతీయ జెండా ముద్రణ. తప్పు ఉన్నా అలాగే పంపిణీ చేసిన వైనం. హైదరాబాద్ మాదాపూర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో సోదాలు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉపయోగిస్తున్నట్టు గుర్తింపు. కిచెన్ నిర్వాహకులకు నోటీసులు. బాన్సువాడ పురపాలక మీటింగ్ లో కునుకు తీసిన కమిషనర్ శ్రీహరి. పాలకవర్గం వీడ్కోలు సమావేశంలో స్టేజిపైనే నిద్రపోవడంపై విమర్శలు. విజయవాడలో గంజాయి ముఠా గుట్టురట్టు. 12 మంది అరెస్ట్. వారిలో 2 రౌడీ షీటర్లు. ఏఓబీలో గిరిజనుల నుంచి తెచ్చి అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తింపు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్. పోలీసులకు చుక్కలు చూపించిన 2 మందుబాబులు. ఎంతకీ మాట వినకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తరలింపు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు. రేపు రిపబ్లిక్ డే కావడంతో పోలీసులు అప్రమత్తం. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి. జమ్మూ కశ్మీర్లోని చినా వంతెనపై మరో అద్భుతం. తొలిసారి పరుగులు పెట్టిన వందే భారత్ రైలు. శీతల వాతావరణం తట్టుకునేలా ట్రైన్లో అత్యాధునిక హీటింగ్ వ్యవస్థ ఏర్పాటు. రెండు ప్లాన్ల ధరలను తగ్గించిన ఎయిర్టెల్. వాయిస్ ఎస్ఎంఎస్ కోసం స్పెషల్ ప్యాకేజెస్. ట్రాయ్ ఆదేశాలతో నిర్ణయం.